చచ్చిందెలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చన మీ అంతు చూస్తారు. నా కొడుకెక్కడా చెప్పు. ఓహో, మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా? ఇదిగో సిఐ, అసలు నేను చైతన్యనే కాదు. నా పేరు రిమో జాక్సన్. ఏం పిక్కుంటారో పిక్కోండి. అదేంటయ్యా, ఇంతకుముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు. నేనెప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదే. అరే, ఇప్పుడే కదా చెప్పావు. సాక్ష్యం ఏంటి? ఆధారం ఎక్కడా? ప్రూఫ్ ఏంటో చెప్పు. మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూర్తి పెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికి అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే దీన్ని టెహల్కా టేప్ అంటారు. దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివి. నువ్వెంత? నువ్వు మామూలు మనిషివి కాదు. యువర్ బార్న్ క్రిమినల్. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చెప్పు, నా కొడుకెక్కడా? టెల్ మీ. ఇదిగో, ఇప్పుడు నన్ను చంపితే ఈసారి నీకు ఉరి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు చైతన్య. సారీ రిమో జాక్సన్. ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపినా నాకు ఏ శిక్ష పడదు. ఇన్స్పెక్టర్, నాకేం పర్వాలేదు శాంభవి. పోండి, చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. వెళ్ళు. కమ్ ఆన్, గో. చేద్దు. నీ చేతిలో గన్ పడే, లేకపోతే వీడిని షూట్ చేస్తా. వాణ్ణి కన్న కొడుకు. కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే. గన్ పడే, గన్ కింద పడే. మమ్మీ, ఆగు. ముందుకొస్తే షూట్ చేసి పారేస్తా. గన్ పడే, గన్ పడే. కన్ను కింద పడే, కింద పడే. పడే విజు. వద్దమ్మా, నాకు ఇలాంటి నానొద్దు. నాకు నువ్వే కావాలి. విజు వద్దు. విజు. నువ్వు నన్నెంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది. నాతిచరామి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి. నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు. నా కొడుకు అంతకుడు కాకుండా రక్షించుకోవడానికి. నన్ను చెప్తావా? నేను చెడిపోయినవాడిని, నేను వెదవనే. కానీ నువ్వు గ్రేట్ ఉమెన్వి.
ఉత్తమ భారతీయ స్త్రీవి. షూట్ చేయ మమ్మీ, అలా నాకు మమ్మీ, షూట్ చేయ మమ్మీ. వద్దు సంభవి, నా కొడుకు అసహించుకుంటున్నాడు. మంచి భర్త అనిపించుకోలేకపోయావు, మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు, చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాలేకపోయావు. మనిషి కాదు, మృగానివి, మృగానివి. నీలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే చరిత్రలో స్త్రీ జాతి నన్ను క్షమించదు, 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 నన్ను క్షమించదు. You are great, madam. ఏమైనా మన వాడి మాట అంటే మాటే.